ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. మధ్యాహ్నానికి చెవిరెడ్డిని విజయవాడ తీసుకువెళ్లనున్నారు. సాయంత్రం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటివరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 9కి చేరింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చెవిరెడ్డిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి సిట్ అధికారుల విచారణ సంబంధించి వివరాలు? నవీన్, మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు పురోగతి సాధించారు. ప్రధానంగా ఇప్పటివరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేయగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ ఉన్న మొత్తం ఈ అవినీతి భాగవతం నడుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వెలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కొలంబో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు లుకౌట్ నోటీసు ద్వారా అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి సిట్ అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళి ఆయన అదుపులో కూడా తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో అంటే 12 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి తీసుకువస్తారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. సిట్ కార్యాలయంతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ ధనంజయ రెడ్డిని గతంలో తీసుకొచ్చినప్పుడే భారీగా వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ముందస్తు జాగ్రత్తగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ శ్రేణులు ఇటువైపు రానివ్వకుండా ముందుగానే బారిగేడ్ ఏర్పాటు చేయడంతో పాటు కేవలం మీడియా ప్రతినిధులు పోలీసులు మాత్రమే ఈ కార్యాలయం వైపు అనుమతిస్తూ ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి చాలా ఆధారాలు కూడా సేకరించారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి వివిధ దఫాలుగా మద్యం సంబంధించిన అవినీతి సొమ్మును ఇతను తీసుకున్నట్టు, తద్వారా గత ఎన్నికల్లో తన కుమారుడికి అతను ఒంగోలు ఎంపీగా అలాగే చిత్తూరు ఎమ్మెల్యేకి పోటీ చేసిన నేపథ్యంలో ఆ మద్యం ద్వారా అవినీతి సొమ్మునే ప్రజలకు కూడా ఓట్లు కొనుగోలు చేసేందుకు పంచిపెట్టినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి తీసుకొస్తారు. ఇక్కడ విచారించిన అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అతనితో పాటు వెంకటేష్ నాయుడు ఈ బెనామీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని కూడా ఇక్కడ వైద్య పరీక్షల తర్వాత సాయంత్రం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇప్పుడు ఇతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు రిమాండ్ రిపోర్టులో ఏం పేర్కొన్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద అరెస్ట్ చేసిన నేపథ్యంలో తప్పకుండా వారి పాత్రపై కూడా ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ డబ్బులు కూడా అతని ద్వారా ఎన్నికల సమయంలో అనేక ప్రాంతాలకు బట్వాడా అయినట్టు కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు అతను విచారించడం ద్వారా మరింత సమాచారం సేకరించే అవకాశం ఉందని సిట్టు భావిస్తూ ఉంది. గతంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 7గురిని కూడా కోర్టు అనుమతి కస్టడీలో తీసుకుని వివిధ రూపాయలు ప్రశ్నించారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కస్టడీలో తీసుకుని విచారించడం ద్వారా మరింత కీలకమైన సమాచారం రాబట్టవచ్చని కూడా సిట్టు అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోవడంతో పాటు కోర్టులో ప్రవేశపెడతారు. రేపు మరి కస్టడీ పిటిషన్ వేయడం ద్వారా కూడా సిట్లు అధికారులు అన్ని విధాలు కూడా సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద మద్య కుంభకోణంలో రోజు కూడా తవ్వే కొద్దీ అనేక మంది అరెస్ట్ చేయడం, అనేక మంది అరెస్టులు కావడం, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ఇందులో పాత్రలో నిర్ధారణ కావడంతో చర్చనీయాంశంగా కూడా మారుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.